హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఘాటి మూవీ గురించి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాన్స్ ఎంత వైలెంట్గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. ఎస్, ఐ మే డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క శెట్టి గారు. అండ్ ఈ మూవీకి వెళ్ళడానికి కూడా తనే రీజన్, ఇంకేం లేదు. నాకు తెలిసి లిటిల్ హార్ట్స్ మూవీకి ఉన్న బజ్ కూడా ఈ మూవీకి అయితే లేదు. అండ్ ప్రాపర్ ప్రమోషన్స్ కూడా చేయలేదు ఈ మూవీ టీం ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవడానికి. మరి వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదో, లేదంటే వాళ్ళ కంటెంట్ మీద అంత కాన్ఫిడెంటో చూద్దాం. మరి ఫైనల్గా మూవీ అయితే చూడడం జరిగింది. నాకు ఎలా ఉంది మూవీ అంటే జస్ట్ యావరేజ్ అని చెప్తాను. ఇట్ ఆఫర్స్ నథింగ్ న్యూ అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, తరతరాల నుంచి ఈస్టర్న్ ఘాట్స్లో నివసిస్తున్న ఘాటీల్ని గంజాయి స్మగ్లింగ్కి బానిసలు చేసుకుని వాడుకుంటూ ఉంటారు కొంతమంది, చిన్న పెద్ద తేడా లేకుండా. అలాంటి వాళ్ళ లైఫ్స్ని శీలావతి, దేశరాజ్ కలిసి ఎలా మార్చారు అన్నదే ఈ స్టోరీ. ఇంకా మూవీలో నాకేం నచ్చాయి అంటే, మూవీ స్టార్టింగ్లో ఘాటీలు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఏదో కొత్తగా చూపించబోతున్నారు డైరెక్టర్ క్రిష్ అనుకున్నా. బట్ ఇంకా నాకు ఈ మూవీలో 4-5 పాయింట్స్ బాగా నచ్చాయి. ఒకటి, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. అనుష్క గారు అండ్ విక్రమ్ ప్రభు గారు ఇద్దరు చాలా బాగా చేశారు వాళ్ళ రోల్స్లో. అండ్ ముఖ్యంగా మన అనుష్క గారి స్క్రీన్ ప్రెజెన్స్ యాజ్ యూజువల్గా ఎరగొట్టేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీలో స్వీటీ మూడ్లో కన్నా బాలయ్య బాబు గారి మూడ్లో ఉంటారు. అదే అండి, టూ వైలెంట్ అండ్ సీరియస్ రోల్లో కనిపిస్తారు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపొస్తది. జోక్సే పార్ట్ చాలా బాగా అనిపించింది అనుష్క గారిని 3 years తర్వాత స్క్రీన్ మీద చూడటం. ఇంకా విలన్ రోల్లో యాక్ట్ చేశారు చైతన్యరావు గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా చేశారు. ఇంక సినిమాటోగ్రఫీ బాగుంది. ఈస్టర్న్ ఘాట్స్ లొకేషన్స్ని చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ జగపతి బాబు గారి రోల్ నాకు బాగా నచ్చింది. స్టోరీకి పెద్దగా కనెక్ట్ ఉండదు, ఏదో వస్తారు పోతారు అన్నట్టు ఉంటుంది. బట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ క్యారెక్టర్. అండ్ తను కూడా బాగా చేశారు. ఇంకా మూవీలో డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే బాగా పెళ్ళాయి. ఇవి మూవీలో నాకు నచ్చినవి. మరి నాకేం నచ్చలేదంటే, క్రిష్ గారి నుంచి ఇలాంటి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. తన స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తారనుకుంటే చాలా రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించారు. చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది మూవీ మొత్తం. ఒక్క ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ 15 minutes తప్పించి మిగతా మూవీ ఎక్కడా ఎంగేజ్ చేయలేదు. ఇంకా విలన్స్ క్యారెక్టరైజేషన్ అయితే 2 weak. చైతన్య గారు బాగా చేసినా కానీ స్ట్రాంగ్గా అనిపించారు ఆ రోల్లో. విలన్స్ అనే కాదు, చాలా క్యారెక్టర్స్ని చాలా వరకు అండర్ యూటిలైజ్ చేశారని చెప్పాలి. మూవీ నుంచి బయటకు వచ్చాక మనకి అనుష్క గారు తప్పించి వేరే ఏ క్యారెక్టర్ గుర్తుండదు. అంత వీక్గా రాసుకున్నారు క్యారెక్టరైజేషన్స్ అన్ని. అసలు ఎందుకు ఉన్నారో కూడా అర్థం కాదు మనకి మూవీలో చాలా క్యారెక్టర్స్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. సాంగ్స్ ఓకే బాగానే ఇచ్చారు, బట్ బీజిఎం అయితే చాలా యావరేజ్గా అనిపించింది నాకు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక రొటీన్ రివెంజ్ డ్రామా మూవీ విత్ వెరీ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అండ్ పూర్ ఎగ్జిక్యూషన్. అనుష్క గారు అంటే ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేదంటే వెయిట్ ఫర్ ఓటీటీ. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.25 out of 5. ఇది గైస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.